స్వర్ణగిరి లోపలికైతే వచ్చాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఒక్క కార్కి 50 రూపీస్ తీసుకుంటారు. మనమైతే ఇప్పుడు దర్శనానికి అటు వెళ్ళాలి. మేము కార్లో వచ్చినాం కాబట్టి బడ్జెట్ మాకు అందరికి కలిపి ఒక బడ్జెట్ అయినా అది మొత్తం తర్వాత అయితే చెప్తాం. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడైతే మనమైతే కార్ దగ్గర నుంచి అయితే స్ట్రైట్గా అయితే వచ్చేస్తున్నాం ఇటు సైడు. ఇది నేను మొదటిసారి మా ఫ్రెండ్స్ తోటి రావడం. అంతేకాదు ఈ గుడి నిర్మించిన తర్వాత కూడా ఇదే మొదటిసారి నేను ఇక్కడికి రావడము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. చూసారు ఎంట్రీ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత 2 years తర్వాత అయితే ఇట్లుంది. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అయితే ఆ చిన్న పాప అయితే కాయిన్ పెడుతుంది, నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. ఇక్కడైతే స్టార్టింగ్ చేసేటప్పుడు దండం పెట్టేసుకొని పాదాలకి ఈ నుంచి అయితే మెట్ల మీద వెళ్ళాలి. మెట్ల మీద నుంచి వెళ్ళేటప్పుడు పైన నామాలు అయితే రాశారు ఎల్లో బోర్డ్ మీద రెడ్ కలర్లో. మీరు ఎప్పుడైనా చదువుకుంటూ వెళ్ళండి. మెట్లు కూడా అంత హైట్ లేవు, నార్మల్గా అయితే ఉంది. ఇప్పుడు నేనైతే పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత అయితే చూడండి వ్యూ ఎట్లా ఉందో మొత్తము. అసలు ఇంతకుముందు ఇప్పుడు రథం చూడండి, రథం అంటారు కదా మనము, ఇవి రథం దగ్గర అయితే ఇది 50 రూపీస్ది. 50 రూపీస్ దగ్గరే మనకి అక్కడ నుంచి అయితే వచ్చాము. ఫ్రీ దర్శనం 50 అయితే చూసారు కదా. గోపురం వచ్చేసి అంతా బ్లాక్ స్టోన్తో అయితే నిర్మించబడింది. చూడండి కలరింగ్ ఏం లేకుండా సేమ్ యాదాద్రిలో ఎట్లాగో అట్లాగే ఉంది. ఇప్పుడైతే ఈ క్యూ లైన్ మొత్తము 50 ఫ్రీ దర్శనం 2 అయితే వెళ్తాయి. మేము మొబైల్స్ అయితే అక్కడ ఇచ్చాము. మొబైల్స్కి అయితే 20 రూపీస్ తీసుకున్నారు 6 మొబైల్స్కి అయితే. ఆడ నుంచి అయితే మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడైతే హనుమంతుల వారి దగ్గరికి వచ్చాము. హనుమంతుల వారు ఎక్కడ కనపడతారంటే మనం దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పటితే కనపడతారు ఎగ్జాక్ట్ ఆ గోపురం దగ్గర. అక్కడ నుంచి అయితే ఇప్పుడైతే మనము విష్ణుమూర్తి శయనించిన ప్లేస్ ఉంటుంది కదా వాటర్లో, అందరు వెళ్ళి చూస్తారు కదా, అక్కడికైతే వెళ్దాము. బయట వ్యూ అయితే ఇది ఉంది చూడండి. మొత్తం టెంపుల్ వ్యూ మొత్తం మీకు నామాలతో అయితే కనపడుతుందిగా. బయటకు వస్తే ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడే మనం లోపలికైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ నిర్మించిన తర్వాత అయితే ఇక్కడ అయితే గోమాత ఉన్నారు. గోమాతకి ఏమైనా పెట్టాలనుకున్నా కానీ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు గోమాతలు దాటి అయితే ముందుకు వెళ్తాము. సాయి ఏం చెప్పాలనుకున్నా అంటే మీకు ఫ్రీ దర్శనం ఉంది, అలాగే 50 రూపీస్ దర్శనం ఉంది, 150 ఉంది, 300, 500 ఒకటి ఉంది. దర్శనం అయితే అవి అవైలబుల్ ఉన్నాయి. మనకి 1/2 hour అంతకంటే ఎక్కువ టైం పడుతుంది, 15 minutes. ఫోన్ అయితే నాట్ అలౌడ్. లోపల వెంకటేశ్వర స్వామిని అయితే 3 చోట్ల దగ్గరికి ఉండి చూడొచ్చు మనం అక్కడైతే. ఇప్పుడైతే మనం లోపల అయితే వాటర్ దగ్గరికి మన విష్ణుమూర్తి శయనించింది ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీకు ఇంకా దగ్గరగా చూపిస్తారు. ఇప్పుడు చూసాం కదా, లోపలికైతే వచ్చాము. చూడండి ఎంత బాగుందో అసలు. వాటర్లో అయితే విష్ణుమూర్తి శయనిస్తున్నట్టు పాము మీద అసలు బ్లాక్ స్టోన్ తోటి. ఇక్కడ నిర్మాణం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అంతేకాదు ఎన్నో అయితే అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాలు అయితే మన విష్ణుమూర్తి కింద అయితే ఉంది. కిందకైతే తీసుకెళ్దాము. మా సాయిబ్రో అందరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూపిస్తాను చూడండి. మన పార్కింగ్ కార్ సైడ్ అది రెడ్ మ్యాట్ వేసేసి మంచిగా ఉంది వ్యూ అంతా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి, వాటర్ ఎంత ఫ్రెష్ క్లియర్గా కనపడుతుంది. పిన్ వాటర్ లోపల ఏముందని చెప్పేసి. ఇక్కడికైతే ఈవినింగ్ పూట అయితే పూజ అయితే పంతులు గారు చేస్తారంట. ఇప్పుడు నేను చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి అవతారాలని, అవి అయితే కిందకు వచ్చాము. కిందకు వస్తే చూస్తే ఇక్కడ ప్రతి చోట రౌండ్ ఆఫ్గా విష్ణుమూర్తి అవతారాలు అయితే ఉంచుతారు. ఇక్కడ వరహాస్వామి అవతారం చూసారా, రాముడు వారిది ఇట్లా అయితే ఉంచడం జరిగింది. ఇక్కడైతే మేము కొన్ని ఫోటోలు అయితే. ఇప్పుడైతే స్వర్ణగిరిలో అయితే ఉన్నాము. మనం చూసాముగా మన విష్ణుమూర్తి శయనిస్తున్నట్టు వాటర్లో అయితే ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇది మన యూట్యూబ్ ఛానల్.